హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. బాగుంటారు. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ మైఖలియా అండి. దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డలు, నువ్వులు, కొబ్బరి, ఎండు కొబ్బరి, జీలకర్ర. ఫస్ట్గా మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో నువ్వులు, జీలకర్ర వీటిని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఎర్రగా దూరగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఉల్లిగడ్డల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. నూనెలో మంచిగా ఎర్రగా అయినంత వరకు కొంచెం ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొబ్బరి ఇవన్నిటి ఫ్రై చేసిన వాటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం దీనికి గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. తర్వాత వచ్చేసి మనం దీనికి చింతపండు నానబెట్టుకోవాలండి. మనకు ఎంత అవసరం ఉంటుందో చింతపండు పులుపుని బట్టి వీటిని నేనైతే ఇంత మీడియంగా ఇంత తీసుకున్నా. నాకు ఈ విధంగా మనం చింతపండుని ఫ్రెష్గా ఒక వాటర్ వేసి మంచిగా ఫ్రెష్గా కడుక్కొని నానబెట్టుకోవాలి. రెండోసారి నీళ్లు పోసి అందులో చింతపండుని మంచిగా నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ విధంగా మటన్ని తీసుకున్నాం. ఈ మటన్ని మంచిగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలండి. 1-2 సార్లు మంచిగా ఫ్రెష్గా కడుగుతున్నాం. ఈ విధంగా కడిగిన మటన్ని మనం బౌల్లో వేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఈ విధంగా మనం మటన్లో అన్నీ కలిపి వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, నూనె, ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా మనం ఆయిల్ వేసుకొని మంచిగా మటన్ని కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మటన్ని ఈ విధంగా మంచిగా కలుపుకొని దీనిని పొయ్యి మీద పెట్టుకొని మంచిగా ఉడకబెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ మటన్ ముక్కల్ని చెక్ చేసుకోవాలి. మటన్ మంచిగా ఉడుకుతూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేస్తూ కూరని ముక్కల్ని మంచిగా కలుపుతూ ఉడికినాలే అన్నట్టు చెక్ చేసుకుంటూ చూస్తూ ఉండాలి. ఈ విధంగా ఇలా చేయాలండి. తర్వాత వచ్చేసి చింతపండు అండి. తర్వాత వచ్చేసి చింతపండుని మంచిగా మసులుకొని మెత్తగా పేస్ట్ తీసుకోవాలండి. చింతపండు గుజ్జుని ఈ విధంగా రసం తీసి మటన్ మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మెత్తగా అందులో మనం పేస్ట్ చేసుకున్న ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, నువ్వులు, జీలకర్ర, కొబ్బరి అన్నిటినీ కలిపి మంచిగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మంచిగా ముక్కలు ఉడికిన తర్వాత కూర అందులో వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, ఆ చింతపండు గుజ్జుని రసాన్ని తీసి ఈ విధంగా చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత అంత రుచి చూసుకొని మంచిగా కలిపి ఈ విధంగా కలుపుకొని ఉడకనివ్వాలండి. తర్వాత వచ్చేసి కరివేపాకు ఫ్రెష్గా తీసుకున్న ఇందులో కరివేపాకు కడిగి కూరలో వేసుకోవాలి. ఈ మైఖలియాలో ఈ విధంగా కరివేపాకుని వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇందులో కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి.
అయితే రండి. ఈ కొత్తిమీర చూస్తున్నారు కదండి, నేను ఎప్పుడు ఎందులో ఒక దాంట్లో వేస్తూనే ఉంటానండి కొత్తిమీరను. ఇలా నాకు చాలా ఇష్టం కొత్తిమీర పండించి ప్రతి కూరలో వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు నేను ఫ్రెష్ కొత్తిమీర ఇంట్లోనే ఈ విధంగా వేస్తూ ఏదో ఒక కుండీలో ఏదో ఒక టబ్లో ఎందులోనైనా పెంచుకుంటూ ఆ కొత్తిమీరని నేను ఈ కూరలో వాడుతూ ఉంటానండి. అసలు ఇంటి కొత్తిమీర ఇలా పండించి వేసుకుంటే వస్తుంది చూడండి, కూరలో టేస్ట్ భలే ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఆ కొత్తిమీరను తెంచి తీసుకొచ్చి నేను కూరలో నూనె ఇట్లా పైకి తేలింది చూడండి కూర. ఇప్పుడు ఉడికిపోయినట్టేనండి కూర. ఈ మటన్ మైఖలియా ఇలా నూనె వచ్చినంత వరకు పైకి, అప్పుడు మనం కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే, కూర రెడీ, మటన్ మైఖలియా రెడీ. ఇప్పుడు మనం వేడిగా మటన్ మైఖలియాను అన్నంలో వేసుకొని తినాల్సిందే. చూడండి ఎంతో టేస్టీగా భలేగా కుదిరిందండి, సూపర్. మీరు కూడా కావాలంటే ఈ విధంగా చేసుకొని తినండి, సూపర్ ఉంటుందండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా నేను చేసినట్టు. చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉందండి.